మొన్నటి వరకు బర్త్డే పార్టీలకి పెళ్ళిళ్ళకి ఎంతో ఉల్లాసంగా తిరిగిన కొడాలి నాని సడన్గా నిన్న ఎయిర్పోర్ట్లో చెస్ట్కి ఒక బ్యాండ్ వేసుకొని అయితే కానొచ్చారు. అసలు ఎలా చూడాలంటారు? మరి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి తిరిగినప్పుడు కనరాని బ్యాండ్ నిన్న ఎయిర్పోర్ట్లో ఎందుకు కానొచ్చింది? ఆ ఫోటో మాత్రమే బయటకు ఎందుకు రిలీజ్ చేశారనుకోవాలంటారు? అసలు ఆడికి ఏమైనా రోగం ఉంటే కదా, ఏమైనా రోగం ఉందా ఆడికి? లేదు కదా. ఆడికి ఏ రోగాలు లేకుండా జైలు జీవితం తప్పించుకోవడానికి వాడు చేతనే వారం ఎప్పుడైనా చేసింది ఉండరా? లేడు. ఈ దానికి తోడు దీనికి సపోర్ట్ ఎవరా అంటే ఈ పేరు నన్నిగాడు ఒకడు. ఆయన ఏం చేశాడు పాప? ఒక్కదానికి ఆయన పీకుతారు. వాడేగా మాట్లాడుతుంది. ఆడేందో వాడికి గుండె నొప్పి వచ్చిందంట, వాడికి రొప్పుతున్నాడంట, చచ్చిపోతున్నాడంట. ఏం చేద్దాం మరి? వీళ్ళందరూ జైలు తప్పించుకోవడానికి చేస్తున్న వ్యాపారాలే ఇవన్నీ. తప్పు చేసేటప్పుడు లేనిది తప్పు చేసిన తర్వాత వాగటం ఎందుకు? లేదా మూసుకొని కూర్చోవాలా? నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు తప్పు చేసే రోజు ఆలోచించాలి మనం, అంతేగాని తప్పు చేసిన తర్వాత ఆలోచించడం దానికి పర్యవసానం అనుభవించాల్సిందే, తప్పదు. ఎవడు నేనైనా అంతే, ఎవరినైనా అనవసరంగా మాట్లాడినా నాకైనా అంతే, అంతే కదా. నిన్న అరే బులుగు సైకిల్ని ఆ రకంగా తిప్పారంటే మీకు సిగ్గుందరా పసిపిల్లాడు సైకిల్ని? పిల్లాడి సైకిల్ గురించి తర్వాత మాట్లాడదాం, కానీ అసలు మా కొడాలి నానికి ఏమైందంటారు? ఏ రోగం లేదు, ఏ నొప్పి లేదు. అది కావాలనే గుట్కాలు తినకుండా ఇంకా అట్టడ తిరుగుతా. వీడు మామూలుగా అయితే గొడసాళ్ళు బుడుకునేవాడు, అది కూడా బుడుకోవట్లా. ఎందుకో తెలుసా? కరోనా వస్తుందంట, ఈయన తీసుకుపోయి అట్ట పడేయాల. ఏముంది, ఏం రోగం ఉందని వాడికి? ఏం లేదు. మూడు బాల్స్ కట్ చేస్తే మనిషి ఇప్పుడు తిరిగి పెళ్ళిళ్ళలోకి వెళ్తాడా? 2 నెలగా మన కనపడ్డాడుగా, పెళ్ళిలో ఇయ్యాలేమొచ్చింది మాయరోగం, ఏదో మాయరోగం వచ్చిందని చెప్పేసి గుండి కట్టేసుకొని లోపల ఏదన్నా అదిగో బాక్స్ కూడా ఒకటి పెట్టుకోమను, మళ్ళీ రాకుండా ఉండడానికి గడియారం లాంటిది ఏదో అమరుస్తారు కదా, పేస్ మేకర్ ఏదో ఒకటి అమరుస్తారు కదా, అది అమర్చుకోమను, జైలు పోకుండా ఉంటాడేమో చూద్దాంలే. కానీ ఓకే అండి, ఇందాక మీరు అన్నారు సైకిల్ని తిప్పి విసిరేసిన ఘటన ఇంకా మారలేదంటారా వీళ్ళ మనస్తత్వాలు? సైకిల్ని చూసినా, అంటే పిల్లాడి దొక్కే సైకిల్ని చూసినా భయపడుతున్నారంటారా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ? ఉచ్చబోసుకుంటున్నారు వాళ్ళు, మామూలుగా కాదు. నేనైతే చెప్తా, ఉచ్చక ఆరుతుంది వాళ్ళకి, ఒక్కోళ్ళకి ఉచ్చక ఆరుతుంది. ఎప్పుడు ఎవడు జైల్లోకి పోతాడనేది తెలియట్లా. ఏంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సివియర్గా తీసుకున్న ఏంది అంటే కొన్నే ఘటనలు ఉంటాయి ప్రతిదీ. ఆ రోజు వీడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైకిల్ వేసుకొని పోతుంటే కార్యకర్తలు తిరుపతి దాకా వెళ్తుంటే దారిలో కొట్టిన సంఘటన ఏమైంది? దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? నేను అడిగిన దానికి క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పుకుంటా పోతే నీకైనా చెప్తాను, ఎవరికైనా చెప్తాను, అది అయిపోయింది. అదే ఒక ఎంపీని ఆ రకంగా కాళ్ళు పగిలిపోయేటట్టు కొడితే నా బిడ్డే అవినాష్ రెడ్డి కాదు, అవినాష్ చౌదరి, ఎందుకులే కాళ్ళకి మలం పూపించి కట్లు కట్టి పంపించాడు. డాక్టర్ కాదు, అక్కడ ఉండే ఒక వ్యక్తి. అలాంటి సందర్భాల్లో నువ్వు ఎందుకు రాలేదు? ఆ రోజు పోలీసులు కదా వాళ్ళు? ఏం తప్పు చేశాడని ఆయనను కొట్టింది? అదే ఎంపీ గల్లా జయదేవ్ గారిని ఆ రకంగా ఈ పగిలిపోయేటట్టు కొట్టారు. ఎందుకు కొట్టారా? నువ్వు ఏడుండవు, నువ్వు మనిషివేనా? నువ్వు అప్పుడు అధికారంలో ఉన్నావండి. అధికారంలో ఉంటే కొట్టేస్తారా? ఒక ఎంపీ అని కూడా చూడకుండా దరిద్రులారాని ఆడు దొరికితే కొట్టినోడు, నేనైతే పైనుంచి బ్లేడ్లో కిందకు వస్తాను ఆ కొడుకుని. సరే ఇవన్నీ ఓకే అండి, బ్లేడ్ పెట్టుకు వస్తాను ఆ కొడుకుని, ఇవన్నీ ఓకే. మీరు కొయ్యటం ఇదంతా ఈ భాష వద్దు. కానీ మన దగ్గర నేను అడిగేది ఒకటే క్వశ్చన్, నిన్న జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన అసలు ఏ విధంగా చూడాలంటారు? సంకనాటానికి పోయాడు, వాళ్ళది రౌడీ షీటర్లు సంకనాటానికి పోయిండాడు. ఇప్పుడు వాళ్ళ సంకనాటానికి పోయిండు, రౌడీ షీటర్లు సంకనాటానికి పోయిండు. అయితే నగర్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? అన్ని పగలు తెంగింది వాళ్ళేగా.
సీసీ కెమెరాలు బాగా తెంగారు, అటు మనుషుల్ని తిరగనీయకుండా చేశారు. అసలు రౌడీజం చెయ్యింది ఎక్కడ వాళ్ళు ముగ్గురు ఎందుకు చేయలేదు? తప్పు చేస్తే కొడతారా మీరు అని అడుగుతున్నాడు కదా. కొయ్యాలా నరకాలా? వాళ్ళు కొట్టి వదిలేశారు. మా ఓటాలు దొరికితే అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మమ్మల్ని చేతులు కట్టేయకుండా వదిలేస్తే వాళ్ళని కొట్టాలా నరకాలాగా మేము చెప్తాం. ఏందే అది? కేసులు ఉన్నంత మాత్రాన మీరు కొడతారా, మీకు ఆ రైట్ ఉందా అంటూ అడుగుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. నువ్వెందుకు కొట్టించావు స్వామి? ఎంపీని ఎందుకు కొట్టించావు? గలాజేదని ఎందుకు కొట్టించావు? వీళ్ళందరిని ఎందుకు కొట్టించావు చెప్పు? వాళ్ళ మీద కేసులు లేవా? కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. లేనప్పుడు అన్యాయంగా అన్యాక్రాంతంగా తీసుకెళ్ళి వాడు సంతుబాబుని ఎందుకు కొట్టించావు స్వామి? వాడికి చిన్నపిల్లవాడు సంతుబాబు ఏమైనా తిట్టాడా నిన్ను? ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పేసి ఆయన కొట్టించేసి ఒక కమ్మ కులాన్ని తిట్టినప్పుడు ఆమె మీద ఏదో యాక్షన్ తీసుకుంటా పసిపిల్ల అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు? ఒక కులాన్ని తిట్టడం ఏంది? ఇవన్నీ కాదు బాబాయ్. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కనుక వాళ్ళ మీద పాత కేసులు ఉన్నాయో నాకు సంబంధం లేదు, నేను అడగట్లా వాటి గురించి, నేను నుంచి వాటి గురించి చెవటల్లా. ఇప్పుడున్న కేసు మీద అంటే కానిస్టేబుల్ను కొట్టారు అన్న కేసు మీద తీసుకెళ్ళి మీరు కొట్టడం భావ్యమేనా అని అడుగుతున్నాడు కదా. దానికి ఏం చెబుతారు మరి మీరు? కొట్టనండి, రేపు పొద్దున ఎస్ఐలను కొట్టండి, గుడ్లోడు తీస్తాను. జగన్మోహన్ రెడ్డి చెప్తుండే కదా, ఆయన చెప్తున్నాడు కదా గుడ్లోడు తీస్తాను. ఆయన గుడ్లోడు తీసి దరిద్రంగా ఈ అమ్మ బతుకు గుడ్లోడు తీసి చూసేదేంద్రా స్వామి? నీకు అసలు బతుకుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గు మాటలు మాట్లాడొద్దు. ఇప్పుడు తప్పు చేసినాడు ఎవడైనా ఒకటే, నేనైనా ఒకటే, నువ్వైనా ఒకటే, ఎవడైనా ఒకటే. కానీ తప్పు చేయకుండా నేను గుడ్లోడు తీస్తాను, ఏం చేస్తారు నువ్వు? గుడ్లోడు తీసి ఏదో ఒకటి చూస్తాడండి. ఆయన అయితే కనుక ఒక పక్కన చెబుతున్నాడు పోలీసులు చేసింది ఆ ముమ్మాటికి తప్పే, పాత కేసులు ఉంటే కనుక ఈ కేసులో తీసుకొచ్చి కొట్టాలా. చిన్నపిల్లలు అన్న తర్వాత వాళ్ళ మీద కేసులు ఉండవా? ఆవేశంలో ఏదో ఒకటి రెండు తప్పులు చేస్తారు, కేసులు ఉండవా? కేసులు ఉన్నంత మాత్రాన్ని మీరు కొడతారా అంటూ ఆయన అడుగుతున్న ప్రశ్నకి మీ సమాధానం ఏంటి మరి? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కొట్టిన సందర్భాలు ఏంటో చెప్పవా? నువ్వు పోలీస్ స్టేషన్లో ఎస్ఐని కొట్టావు, నువ్వు పులివెందుల్లో కొట్టావా లేదా? అంటే అందుకనే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు అనుకోవాలంటారా మరి? మరి అందుకే చేస్తుంది. పోలీస్ స్టేషన్లోకి నువ్వు డైరెక్ట్గా పోయి ఒక ఎస్ఐని కొట్టి బెదిరించి వచ్చావు నువ్వు. ఆన్ రికార్డు ఆ టైంలో రికార్డులు లేవేమో, లేకపోతే నీ సంగతి ఏందో ఆయాలో జైల్లో ఉండేవాడు. ఇంకేం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు బేద బల్బులు పలకొద్దు. రౌడీ షీటర్లకి గంజాయి బ్యాచ్కి నువ్వు చేస్తున్న సపోర్ట్ ఏ విధంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఎవడన్నా మనిషి అనేవాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా? రౌడీ షీటర్లకి వీళ్ళకి నువ్వు రౌడీ షీటర్ని పెంచాలని చూస్తున్నావు. ఆ రాజుకి అనిశ్చిత ఏర్పాటు చేయాలనే ఆలోచనలో నువ్వు ఉండవు. దానికి ఇది ఒక నిదర్శనం. ఇంకంతకంటే ఏం చెప్పమంటావు? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒక డైలాగ్ అయితే కొట్టారు. అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యానా, ఆయన చవటంలో కన్ఫ్యూజ్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. వెనకమాల జై చంద్రబాబు నాయుడు అనే స్లోగన్లు వచ్చేసరికి ఈయన రాసిన స్క్రిప్ట్ మర్చిపోయి అదేందో ముడేస్తున్నాడంట. ఏందో మరి కాలుకి రాడ్లు వేయించి బాబాయ్ నువ్వు ఆగు. ఆ కాలుకి రాడ్ వేసి తలకు చుట్టారంట. ఏందోరా బాబు, ఈయనకేదో మెంటలు వచ్చినట్టున్నట్టుంది. ఆయన ఏదో విదేశాల్లోకి పొమ్మని చెప్పండి. ఈ దేశంలో ఆయనకి ట్రీట్మెంట్ లేదు. ఎందుకంటే ఆయన మతి చెలించిపోయింది. కేయప్పాలా ఏకెప్పాలా ఆయనకంటే కూడా ఈయనకి మతి భ్రమణన మొదలైపోయింది. ఏం చేద్దాం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని పార్టీ నడిపిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? నడపడానికే డబ్బులు లేవు అంటున్నాడుగా. మన ఇచ్చింది సరిపోలేదా నీకు? మళ్ళీ ఇవ్వాలనా? ఏమో. సరే, అసలు నిన్న ఆ హడావుడు ఏందంటారు? అసలు ప్రెస్ మీట్ దగ్గర కూడా తొక్కిసలాట ఏంటి? డిసిప్లిన్ అనేది లేదంటారు ఈ వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ? పాపం పెడతారు అది. నిన్నైతే కుక్క పిల్లని తొక్కినేసినట్టు తొక్కేశారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ఏమో పారిపోతాను సిద్ధాంతంలో ఉన్నాడు. ఇంకా పోతే పేరు నాని వచ్చాడా, వాడిని అయితే లేపే వెనక్కే పడేసినట్టున్నారు.
ఎందుక నీకు అనవసరమైన తొక్కిసలాట్లు? ఇప్పుడు ఎందుకు ఆ రోజా వచ్చినట్టయితే మామూలు చక్కగా నలిపేసేవాళ్ళేమో అక్కడ. మరి ఎందుకని రాలేదు ఎవరికి తెలియదు. ఏందంటే కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది వస్తున్నారు. ఆవేశంతో లేకపోతే ఆక్రోశంతో మనం మాట్లాడటం చాలా తప్పు. నేను కూడా దానికి అనుకుంటాను. ఏదో సక్రమంగా చేసుకుని ఏడవయా. ఇప్పుడు నువ్వు ఒక పార్టీ స్థాపించావు, పార్టీని ఎట్ట నిలబెట్టుకోవాలో తెలియదు నీకు ఇచ్చే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లోటి దరిద్రం పట్టింది నీకు. వాళ్ళందరినీ పనికి మాలిన వాళ్ళందరినీ పక్కన పెట్టుకో, అందరిని పక్కన పెట్టుకుంటున్నావు. ఎందుకు పనికిరాని వాళ్ళందరూ అవసరమా? అంటే నీకు సపోర్ట్గా నేను ఎప్పుడు మాట్లాడరా? ఇక్కడ గుర్తుపెట్టుకో, నీకు సపోర్ట్గా ఎప్పుడు మాట్లాడను. కాకపోతే ఏంటంటే నీ దరిద్రాన్ని నువ్వు నెత్తినేసుకొని తిరుగుతున్నావు. అది తిరగబాక.